వినడానికి వింతగా కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇదే నిజమనిపిస్తుంది ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే. ఒకవైపు వై నాట్ 175 అంటూ అధికార వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్ల సిట్టింగ్ స్థానాలను మారుస్తూ ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటుతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో నియమిస్తూ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ విడతల వారీగా అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలను ఇన్ఛార్జ్లను సైతం నియమించారు వైఎస్ జగన్. దీంతో స్థానిక వైసీపీ నేతల కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంతో మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులో సరికొత్త భయం మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఏమి చేయకపోవడం, అమరావతి పేరుతో అక్కడ ఉన్న భూములన్నీ తన అనుగుణానికి పార్టీ నేతలకు కట్టబెట్టడం, రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని నిర్మించకుండా తన అనుకూల మీడియాతో అభివృద్ధి జరిగిందనే ప్రచారమే చేయించుకోవడం తప్ప చేసింది సున్నా. కాబట్టి తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీని బంపర్ మెజార్టీతో గెలిపించడమే కాకుండా టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధితో పాటు యావత్ ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి కాలంలో కూడా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ముఖ్యంగా సాక్షాత్తు బాబు నియోజకవర్గమైన కుప్పంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో అక్కడ కూడా టీడీపీపై వ్యతిరేకత పీక్ స్టేజ్ కి చేరింది. దీంతో ఇక్కడ బరిలో ఉంటే ఓటమి తప్పదని గుర్తించిన చంద్రబాబు హిందూపురంలో కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణను కాదని తాను బరిలోకి దిగి 2 చోట్ల గెలిస్తే తన సత్తా వలన గెలిచానని, కుప్పంలో ఓడి హిందూపురంలో గెలిస్తే హిందూపురంపై దృష్టి పెట్టడంతో అక్కడ ఓడిపోయానని, లేదా 2 చోట్ల ఓటమి పాలైతే రెండింటిపై కాకుండా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఇక్కడ పెట్టలేక ఓడిపోయానని చెప్పుకోవచ్చు అని తన అనుచరుల వద్ద బాబు చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ తరపున ఎప్పుడూ స్థానికేతరులే బరిలోకి దిగుతుండడంతో స్థానిక నేతలతో పాటు ప్రజలు కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నట్లు సమాచారం. ఎలా చూసినా జగన్ ఎఫెక్ట్ తోనే బాబు ఇలా 2 పడవలపై కాలేసి ప్రయాణం చేయనున్నారని ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్.